మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నువ్వా నేనా అన్నట్లుగా కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. మూడోసారి అధికారం దక్కించుకునేందుకు ఎల్డీఎఫ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈసారి విజయం సాధించాలని యూడీఎఫ్ పోరాడుతోంది. ఎన్నికలపై మనోరమ న్యూస్ సీ ఓటర్ ఎలక్షన్ సర్వే విడుదలైంది. యూడీఎఫ్కు మెజారిటీ సీట్లు వస్తాయని కూడా మనోరమ సీ ఓటర్ సర్వే చెప్తోంది. యూడీఎఫ్కు 69 నుంచి 81 సీట్లు వస్తాయని కూడా సర్వేలో పేర్కొంది. అధికార ఎల్డీఎఫ్కు 57 నుంచి 69 సీట్లు వస్తాయని సర్వే చెప్తోంది. ఇక ఎన్డీఏ కూటమికి 1 నుంచి 5 సీట్లు వస్తాయంటూ కూడా సర్వేలో వెల్లడైంది. నార్త్ కేరళ, పాలక్కాడ్, త్రిశూర్లో ఎల్డీఎఫ్కు పట్టుంది. ఇక వయనాడ్, మలప్పురం, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకుళంలో యూడీఎఫ్కు పట్టున్నటువంటి పరిస్థితి. కేరళ ఎన్నికలు కూడా ఒకంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. చూడాలి ఏ విధంగా ఉండబోతుందని. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మనోరమ న్యూస్ సీ వాటర్ సర్వే ఏంటి, ఏ విధంగా చూడాలి ఆ సర్వే ఫలితాలకు సంబంధించి? మురళి, ఏప్రిల్ 9న కేరళ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అంతకు ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం కూడా నడుస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించిన సీఎం తో పాటు మిగిలిన మంత్రులు కూడా కేరళలో ప్రచారం చేస్తున్నారు. యూడీఎఫ్ తరఫున మరోపక్క ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న విజయన్ కూడా మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కొట్టాలనే యోచనలో ఆయన ఉన్నారు. తీవ్రంగా అటు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ఫైట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే మనకు లేటెస్ట్ గా కేరళకు సంబంధించిన మనోరమ ఇచ్చిన సర్వే ప్రకారం మనం ఒకసారి గమనిస్తే ఎన్నికలపై మనోరమ న్యూస్ సీ ఓటర్ ఈ రెండు సంస్థలు కలిసి నిర్వహించిన సర్వేను ఒకసారి మనం పరిశీలిస్తే యూడీఎఫ్ కు స్వల్ప ముగ్గు ఉన్నట్టు మనోరమ సీ ఓటర్ సర్వే చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా యూడీఎఫ్ కు 68 సీట్ల నుంచి 69 సీట్ల నుంచి 81 సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. అయితే మెజార్టీ 71 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి 1 నుంచి 5 సీట్లు, మరోపక్క అధికార ఎల్డీఎఫ్ సీఎం విజయన్ పార్టీకి 57 నుంచి 69 సీట్లు వస్తాయని చెప్పి ఈ సర్వే తేల్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో వచ్చిన సర్వేలు కానీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు కూడా దాదాపు జనవరి ఆ ప్రాంతంలో యూడీఎఫ్ ఏకపక్షంగా గెలుస్తుందంటూ కొన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రధాన ఎన్నికల్లో ఒక్కసారి ఎన్నికల సరళి మనం గమనిస్తే హోరాహోరీ ఎన్నికల ఫైట్ నడిచే అవకాశం ఉంది. నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. మరోపక్క ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కేరళ తీసేశారు. మరోపక్క అధికార పార్టీ ఇటు విజయన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే యోచనలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల సమరం నడుస్తుంది. ఈ ఎన్నికల సమరంలో కూడా ప్రస్తుతం ఇచ్చిన సర్వే ప్రకారం యూడీఎఫ్ కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, ఏంటంటే ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. అన్ని కూటములు కూడా హోరాహోరీగా చేయడం కావచ్చు, లేకపోతే విజయన్ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఓటర్ నాడి ఎటువైపు అనేది ఒకంత కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కేరళలో. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? మురళి, ఇక్కడ అధికార పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరోపక్క కేరళలో ఉన్న మంత్రుల పైన అవినీతి కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒకవైపు కొనసాగిస్తూ ఉన్నా కూడా విజయన్ పార్టీలో ఉన్న లుకలుకలు, మరోపక్క క్షేత్రస్థాయిలో ఉన్న అవినీతి, వీటి అన్నిటిపైన కూడా అధికార పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది చూసొస్తాం. ఎందుకంటే కేరళకు సంబంధించిన రైతులు కూడా నేరుగా ముఖ్యమంత్రి పైన అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇలా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏదైతే గత 2 టర్ములు అధికారాన్ని సాధించిన విజయన్ పైన ఆటోమేటిక్ గా మూడోసారి ఎన్నికలు ఎదుర్కొనే సమయంలో అసంతృప్తి ఉండడం సహజం. అయితే పార్టీలో ఉన్న అసంతృప్తి, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రంగా వ్యతిరేకతగా మారిందనే అంచనాలు ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని కొన్ని సర్వే సంస్థలు చెప్పినప్పటికీ కూడా ఒకసారి మనకు ఎల్డీఎఫ్ ఏ ప్రాంతాల్లో బలం ఉంది, యూడీఎఫ్ ఏ ప్రాంతంలో బలం ఉంది అనే అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే మురళి, నార్త్ కేరళ, పాలక్కాడ్, త్రిశూర్ ఈ 3 ప్రాంతాల్లో ఎన్డీఎఫ్ కు బలమైన పట్టుంటుంది. ఆయా జిల్లాల్లో కూడా గత ఎన్నికల్లో కూడా దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ యూడీఎఫ్ ఏ ప్రాంతాల్లో
వాయనాడ్ ఏదైతే ఇక్కడ ప్రియాంక గాంధీ ఎంపీగా ఉన్నారు, ప్రియాంక గాంధీ ఈ ప్రాంతంలో అత్యంత బలంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు గెలిచిన నేపథ్యం ఉంది. మలప్పురం, వాయనాడ్, మలప్పురం, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకుళం ఈ 5 జిల్లాల్లో కూడా యూడిఎఫ్ అత్యంత బలంగా ఉండడం కాకుండా కీలకమైన నేతలు, బలమైన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక పక్క శశిధరూర్ కావచ్చు, మరో పక్క చెన్నితల రమేష్, మరోవైపు ప్రతిపక్ష నేత విడి సతీశన్, ఇలా వరుసగా ఆయా కేరళలో కాంగ్రెస్ లో బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఈ బలమైన నాయకులు సమన్వయంతో కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ గతంలో కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే ఇప్పుడు ఉన్న సర్వే ప్రకారం కూడా, మనోరమ ఇచ్చే సర్వే ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికలు హోరాహోరీకి తీసుకొచ్చే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు దాదాపు గత 3 నెలల కాలంలో ఏదైతే జనవరి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా 100 సీట్లలో గెలుస్తుందంటే సర్వేలు చెప్పాయి. అయితే నేడు ఏదైతే ఇప్పటికి అందుస్తున్న సర్వేల ప్రకారం మనోరమ ఏదైతే యూడిఎఫ్ కూటమి గెలుస్తుంది అంటూ చెప్పినప్పటికీ కూడా గతంలో ఇచ్చిన సర్వేలకు ప్రస్తుతం ఉన్న సర్వేలలో మార్పులు కనిపిస్తున్నాయి. మరోపక్క అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సుస్పష్టం. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక నువ్వనేనా అన్నట్లు కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. మూడోసారి అధికారం దక్కించుకునేందుకు ఎల్డీఎఫ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి విజయం సాధించాలని కూడా యూడీఎఫ్ పోరాడుతోంది. ఇక ఎన్నికలపై మనోరమ న్యూస్ సీ ఓటర్ ఎలక్షన్ సర్వే విడుదల చేసింది. యూడీఎఫ్కు మెజారిటీ సీట్లు వస్తాయని కూడా మనోరమ సీ ఓటర్ సర్వే చెప్తోంది. యూడీఎఫ్కు 69 నుంచి 81 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వేలో వెల్లడైంది. అధికార ఎల్డీఎఫ్కు 57 నుంచి 69 సీట్లు వస్తాయని కూడా సర్వే చెప్తోంది.